నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ఇరగవరం మండలం అయినపరు సర్పంచ్ సత్య అఖిల సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను జిల్లా పంచాయతీ అధికారి బి అరుణ ఆమోదించారు. ఈ నెల 24 నుండి ఈ రాజీనామా అమల్లోకి వచ్చినట్టు తెలిపారు. ఇరగవరం మండలం కొత్తపాడు పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికను గురువారం నిర్వహించారు. 2వ వార్డు సభ్యులు మండపాక విజయ ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. 8వ వార్డు సభ్యుడు దొంగ శ్రీను ప్రతిపాదించారు. ఉపాధి హామీ పథకం కింద 607 మంది కూలీలు హాజరైనట్లు ఎంపీడీఓ ఏ శ్రీనివాస్ తెలిపారు. జీఎస్డబ్ల్యూ సర్వేపై ఎంపీడీఓ కార్యదర్శులతో సమీక్ష జరిపారు. ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని ఆదేశించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తిమ్మరాజుపాలెం కోట సత్యం అమ్మవారి ఆలయ హుండీని లెక్కించగా 28,86,128 రూపాయలు నగదు వచ్చినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి బి హరిసూర్యప్రకాష్ తెలిపారు. అన్నదాన హుండీ ద్వారా 1,99,937 రూపాయలు మొత్తం కలిపి 30,86,065 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. 19.500 గ్రాముల బంగారం, 260 గ్రాముల వెండి వచ్చినట్లు తెలిపారు. తాడిపుగూడెం తనిఖీ అధికారి బిఎల్ నరసింహారావు, ఫౌండర్ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, ఎస్వికేఏ శర్మ తదితరులు పాల్గొన్నారు. పురుషోత్తపట్నం శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, సాధ్యమైన తొందరలో జీతాలు చెల్లింపు, పీఎఫ్ బకాయిలు చెల్లింపు, ఏజెన్సీ చెల్లించే నిధుల నుండి నేరుగా జరపడంపై దృష్టి పెట్టడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. గురువారం ఆర్ఎన్బి అతిథి గృహంలో శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు 2 నెలల జీతాన్ని 20 లక్షల రూపాయల చెక్కును కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి అందజేశారు. ఓటర్ల జాబితా నాణ్యత, స్వచ్ఛతను మెరుగుపరచడానికి ఈఆర్ఓలు చొరవ చూపాలని, ఉన్నత స్థాయి అధికారులను బిఎల్ఓగా నియమించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి స్పష్టం చేశారు. గురువారం డిఆర్ఓ ఛాంబర్లో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర అంశాలపై నియోజకవర్గ ఎలక్టోరల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి మాట్లాడుతూ, ఓటర్ల జాబితాను అనుసరించి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు నేపథ్యంలో బిఎల్ఓలందరికీ ఏప్రిల్ 15లోగా శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓటర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలకు రారాజైన రాజమహేంద్రవరంలోని లాలా చెరువు రహదారి మార్గంలో అమరావతి చిత్రకళ వీధి ప్రదర్శన భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక కమిటీ చైర్మన్ పర్సన్ తేజస్వి పొడపాటి తెలిపారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అమరావతి చిత్రకళ వీధి ప్రదర్శన గోడపత్రిని కల్చర్ డైరెక్టర్ మల్లికార్జునరావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పి తేజస్వి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలకి తిరిగి పూర్వవైభవం తీసుకురావడంలో ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సృజనాత్మకత సాంస్కృతిక కమిటీ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ప్రతిపాదనలు వివరించడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఎన్నో కళలకు, కళాకారులకు, కళారూపాలకు ప్రసిద్ధి చెందిన ఒక రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో మనం చూసినట్లయితే గత 5 ఏళ్లుగా కళలకు సరైన ప్రాముఖ్యత లేదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని కళలకు, కళాకారులకు అందరికీ కూడా ఒక మంచి వేదికను ఇవ్వాలి అని చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈరోజు మన కల్చరల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కందుల దుర్గేష్ గారు కూడా అదే సంకల్పంతో ఈరోజు మన రాష్ట్రంలో కళల్ని విస్తారంగా ప్రచారం చేసేందుకు, కళాకారులకు ఒక గొప్ప వేదికను కల్పించేందుకు చాలా దృఢ సంకల్పంతో ఉండడం మనం చూస్తున్నాం. అందులో భాగంగా నేను కల్చరల్ కమిషన్ చైర్పర్సన్గా ఈ నియమితురాలైన వెంటనే డిఫరెంట్ స్టేట్స్లో మనకు అసలు కల్చర్ ప్రమోషన్ ఎలా జరుగుతుంది, కల్చర్ని ఎలాగా ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది స్టడీ చేస్తున్న భాగంలో కర్ణాటకలోని చిత్రకళా సంత అన్నది చాలా అట్రాక్టివ్గా అనిపించింది. వాళ్ళు ఆర్టిస్టులని, చిత్రలేఖనాన్ని ఎలా ఇన్నేళ్ల నుంచి 22 ఏళ్ల నుంచి ఒక యునిక్ ఫార్మాట్లో దాన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఎంతోమంది నేషన్ వైడ్ మనకి దేశవ్యాప్తంగా 1500 మంది 1600 మంది ఆర్టిస్టులు కర్ణాటకలోని చిత్ర సంత కోసం ఎదురు చూస్తూ వాళ్ళ కళారూపాలను ప్రదర్శించడం అనేది చాలా ఆకట్టుకుంది. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆఖరికి విశాఖపట్నం దగ్గర నుంచి ధర్మవరం, రాయలసీమలోని అనేక ప్రాంతాల నుంచి కూడా కళాకారులు వాళ్ళ కళారూపాలన్నీ తీసుకెళ్ళి కర్ణాటకలోను
కేరళలోను తమిళనాడులోను ప్రదర్శించాల్సిన పరిస్థితి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉంది. ఇది ఇలా జరగకూడదు. మన రాష్ట్రంలోనే వేదిక కల్పించి మన వాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళడం కాదు, అన్ని రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ కళలను ప్రదర్శించే ఒక వేదికనివ్వాలి అన్న ఉద్దేశంతో ఏర్పడిందే ఈ అమరావతి చిత్రకళా వీధి అండి. మనకి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి కాన్సెప్ట్ చెప్పగానే, వారికి ప్రతిపాదించగానే గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు వెంటనే దీన్ని అంగీకరించి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఎలా చేపట్టాలి అని వారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం రాజమండ్రిలోని లాలా చెరువు రోడ్డుని ఇది ఒక ఫ్యాన్సీ ఆడిటోరియంలోనో లేకపోతే ఒక ఇండోర్ స్టేడియంలోనో చేయకుండా మనం ఇది ఓపెన్గా మనం ఒక రోడ్లో ఒక సంత మాదిరిగా మన ఆర్ట్ని అంతా ప్రదర్శించి కళాకారులకే కాకుండా మన ఆడియన్స్ అందరూ కూడా వచ్చి దాన్ని ఆస్వాదించగలిగే ఒక మంచి వేదికను సృష్టించడంలో రాజమండ్రి అనేది కళలకు కానాచి అయిన ప్రదేశం. ఇటువంటి ప్లేస్లో ఇది పెడితే ఖచ్చితంగా మళ్ళీ కళాకారులకు గొప్ప ప్రోత్సాహం లభిస్తుంది అన్న ఉద్దేశంతో ఈ రాజమండ్రిని ఎంచుకోవడం జరిగింది. గురువారం తూర్పుగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థలో పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యూటిలిటీ సర్వీస్ చైర్మన్ ఏ గాయత్రీదేవి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యూటిలిటీ సర్వీస్ హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అధికారులు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఎల్ఏ పియుఎస్ చైర్మన్ ఏ గాయత్రీదేవి విద్యుత్ సరఫరా, త్రాగునీటి సరఫరా, పారిశుధ్య, వైద్య, తపాలా, టెలిఫోన్, బ్యాంకింగ్ వంటి సేవలకు సంబంధించిన సమస్యలను, వివాదాలను పిఎల్ఏపిఎస్ ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. దాదాపు ₹1 కోటి వరకు సమస్యలను పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యూటిలిటీ సర్వీస్ నందు పరిష్కరించబడతాయని అన్నారు. ఈనాటి బంగారు మంట. గమ్యాన్ని చేరడానికి 2 మార్గాలు, 1 సుశక్తి, 2 పట్టుదల. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.